ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం: నీటి సంరక్షణ, గొలుసుకట్టు చెరువు పునరుద్ధరణ మరియు భూగర్భ జలాల పెంపు. 2026 జూన్ 16, 17 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కానున్న 52వ G7 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలోని ఏ నగరంలో జరగనుంది? సమాధానం: ఏవియన్స్, ఫ్రాన్స్. ప్రతి సంవత్సరం జూన్ 14న నిర్వహించే ప్రపంచ రక్తదానాల దినోత్సవాన్ని కింద ఏ శాస్త్రవేత్త జన్మదిన జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు? సమాధానం: కార్ల్ ల్యాండ్ స్టైనర్. జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ అనంతరం 2026 జూన్ 30న భారతదేశపు తదుపరి నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించబోతున్న రక్షక అధికారి ఎవరు? సమాధానం: లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్. DRDO తొలిసారిగా పరీక్షించిన NASAMR క్షిపణి పూర్తి పేరు ఏమిటి? సమాధానం: నేవల్ యాంటీషిప్ మిసైల్ మీడియం రేంజ్. DRDO దీన్ని జూన్ 10, 11 తేదీలో ప్రయోగించింది.